పూరి జగన్నాథుడి రసగుల్లా ప్రేమ కథ గురించి మీకు తెలుసా? అసలు జగన్నాథుని రథయాత్ర ఎలా ముగుస్తుంది? రథయాత్ర ప్రారంభంలో ఆషాఢ శుద్ధ విదియ రోజున జగన్నాథుడు తన అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రతో కలిసి గుండిచా ఆలయానికి బయలుదేరుతారు. కానీ ఈ యాత్రకు జగన్నాథుడు తన ప్రాణసఖి అయిన లక్ష్మీదేవిని వెంట తీసుకెళ్లడు. ఒక్క రోజులో తిరిగి వచ్చేస్తాను అని భార్యకు మాట ఇచ్చి వెళ్లిన జగన్నాథుడు రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో చివరికి యాత్ర 5వ రోజున తన భర్తను ఎలాగైనా కలుసుకోవాలని సంవత్సరంలో ఎప్పుడూ లేనంత సుందరంగా అమ్మవారు అలంకరించుకుని గుండిచా ఆలయానికి బయలుదేరుతుంది. భర్తను చూడాలనే ఆరాటంతో వెళ్లిన లక్ష్మీదేవిని జగన్నాథుడు నేరుగా కలవడు. పైగా తన సేవకుడి ద్వారా సమాధానం పంపిస్తాడు. దాంతో అమ్మవారి ప్రేమ కాస్త తీవ్ర ఆగ్రహంగా మారుతుంది. జగన్నాథుడి రథమైన నందిఘోషలోని ఒక చెక్క భాగాన్ని ఒక్క దెబ్బతో విరగ్గొట్టి రహస్యంగా తిరిగి వెళ్లిపోతుంది. ఈ ఘట్టాన్నే హేరా పంచమిగా పిలుస్తారు. 9 రోజుల తర్వాత జగన్నాథుడు తిరుగు ప్రయాణం ప్రారంభించి బహుడా యాత్రలో శ్రీమందిరానికి చేరుకుంటారు. మరుసటి రోజు స్వామివారిని కిలోల కొద్దీ బంగారు ఆభరణాలతో అలంకరించే పవిత్ర సునాబేష దర్శనం జరుగుతుంది. కానీ అప్పటికే అలకతో ఉన్న లక్ష్మీదేవి గుడి ప్రధాన ద్వారాలను గట్టిగా మూసేస్తుంది. ఈ పవిత్ర ఘట్టాన్నే నీలాద్రి బిజే అంటారు. జగన్నాథుడు తలుపు బయట నిలబడి భార్య అలకను తీర్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ అమ్మవారు అలక మానరు. చివరికి నోరూరించే మెత్తటి రసగుల్లాలను ఆమెకు కానుకగా ఇస్తాడు. ఆ తీపికి భర్త ప్రేమకు కరిగిన